సర్వార్థ ప్రాసాదిని కామాతీత అపూర్వ కుండలిని సాకార శుభాకారిణి కామేశ్వర్య మనోనురాగ నళిని కారుణ్య చిద్రూపిణి శ్రీమత్పద్మ నివాసిని రసధుని శ్రీలాలితాంభావయే. షట్పద్మ నిలయ, షట్శాస్త్ర హృదయ, షడంగ వలయ, షడ్గుణ్య పాలయ, షడ్భావ నిలయ అయినటువంటి సర్వ మానసాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రాలయ పరంపరలో ద్వైతవర్జిత అనే నామం వరకు చెప్పినటువంటి లోపాముద్రా విద్య, మాఘేశ్వరి విద్యను వివరించిన తర్వాత సావిత్రి విద్య వివరణ ప్రారంభమైంది కిందకి కొన్ని నామాల నుంచి. జీవులందరికీ ఆహార సంపదను కలిగిస్తూ బ్రహ్మానందాన్ని ప్రసాదించేది అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి అయినట్టుగా బ్రహ్మానంద స్వరూపమైనది, బ్రహ్మ ఆత్మ ఐక్యమైన స్థితి కలిగినది అని దేవుని వర్ణించాయి ఆ నామాలు. ఆ తర్వాత భావాన్ని వ్యక్తీకరించేటువంటి శాబ్దిక భాషలు, ధ్యాన సాధనలో వర్తించేటువంటి మానసిక మౌన భాషలు, అలా సర్వభాషల స్వరూపమైనది భాషారూప అని. మంత్రాలు, స్వరాలు, శబ్దాలు, సాహిత్యాలు, బ్రహ్మాండాలు, దేవతలు అందరూ కలిసినటువంటి బృహత్తరమైన సేనలు కలిగినది బృహత్సేన అని. అలాగే భావము అభావము అనే స్థితులకి అతీతంగా ఉండేది అంటే భావాభావ వివర్జిత అని. కఠినమైనటువంటి నియమనిష్టలు లేకుండా, భేషజాలు లేకుండా, ఏ ఆచారాలు అంతగా లేకుండా తక్కువ శ్రమతో సుఖంగా ఆరాధించడానికి యోగ్యమైనది సుఖారాధ్య అని. సర్వశుభాలని మంగళకరమైన ఫలితాలని ప్రసాదించేది శుభకరి అని. బ్రహ్మానందాన్ని ఇచ్చేది, శుభాలు శోభనాలు మొదలైనటువంటి వాటిని పొందడానికి సులభమైన మార్గమైనది శోభనా సౌభాగతి అని. అంటే మోక్షానికి సులభమైన మార్గము, ఉపాయము, జ్ఞానము అన్నీ కూడా దేవే అని ఆమెను అభివర్ణించాయి కింద 6 నామాలను. భాషాజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం వరకు, ఆ పైన ముక్తి మార్గం వరకు కూడా భక్తుల్ని నడిపించి విడిపించి తరింపజేస్తుంది దేవి అని వాటి యొక్క అంతర్గత భావ విశేషం. దేవి యొక్క మహారాజ్యత్వాన్ని, లోకపాలకత్వాన్ని వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది రాజరాజేశ్వరి అనే నామం. ఈ రాజరాజేశ్వరి అనే నామానికి అర్థం రాజులకు రాజులైన వారిని పరిపాలించేది, అంటే రాజులకు రాజైన వారి మీద ఆధిపత్యం కలిగినది. అలాగే ఈశ్వరుని యొక్క ధర్మపత్ని అని కూడా అర్థం దీనికి. దీని యొక్క భావార్థ శ్లోకం జీవాన్రంజన సద్గుణాన్విత మహారాజేన సంసేవిత మహాషోడసి మంత్రరాజమహిత తారాధిపాయర్చిత భాగ్యాధీశ్వర యక్షరాజయధిప శ్రీరాజరాజేశ్వరీ త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత సిడ్నీపురీ శారదా. జీవాన్రంజన సద్గుణాన్విత మహారాజేన సంసేవిత అన్నారంటే ప్రజలను సంతోషపెట్టేటువంటి సద్గుణాలు కలిగినటువంటి మహారాజుల చేత సేవింపబడేది. మహాషోడసి మంత్రరాజ మహిత తారాధిపాయర్చిత అన్నారంటే మహాషోడసి మంత్ర అధిదేవత అయినది. యక్షరాజు ధనాధిపతి అయినటువంటి కుబేరుని మీద ఆధిపత్యం కలిగినది. భాగ్యాధీశ్వర యక్షరాజధిప అన్నారంటే ఆ తర్వాత శ్రీరాజ రాజేశ్వరి అన్నట్టు రాజులకు రాజులైన వారిని పాలించేది. త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత అన్నారంటే త్రిమూర్తులు మొదలైన సమస్త దేవతలను కూడా దేవతల చేత కీర్తింపబడేటువంటి ఈశ్వరి. రాజా అనే పదానికి రాజుని, చంద్రుడు, కుబేరుడు, మనువు, యజమాని ఇలా చాలా అర్థాలు ఉన్నాయి రాజు అనే దానికి. రాజరాజు అంటే రాజులకు రాజైన వారు అంటే చక్రవర్తులు, సార్వభౌములు, దేవతలు, త్రిమూర్తులు, ఈశ్వరుడు అనే అర్థాలు రాజరాజు అంటే. వారందరికీ యజమానురాలు, వారందరికీ అధిపతి, వారిని ఆజ్ఞాపించే దేవి అనేది దీని యొక్క అర్థం. రాజా ప్రకృతి రంజనాత్ అని శాస్త్రం. అంటే రాజు అంటే ప్రకృతిని, ప్రజల్ని రంజింపజేసేవాడు, సంతోషపెట్టేవాడు రాజు అని అర్థం. అలాంటి రాజులకి రాజులైనటువంటి వారికి అధిపతి, ప్రభువి, అధినేత్రి అని దీని యొక్క అర్థం. ప్రజలను పాలించేవారు రాజులు,
రాజులను శాసించేవారు రాజరాజులు, చక్రవర్తులు. చక్రవర్తులను ఆజ్ఞాపించి పాలించేవారు దేవతలు. ఆ దేవతలను శాసిస్తూ వారికి అధినేత్రి అయిన దేవి. దీని యొక్క అంతర్గత భావం. రాజు అంటే చంద్రుడికి, రాజు అంటే ఇంకొక రాజు. మొట్టమొదటి రాజు చంద్రుడు, రెండవ రాజు యజమాని అంటే చంద్రునికి అధిపతి అయినటువంటి ఈశ్వరుని యొక్క, ఈశ్వరి అంటే అధిపతి లేదా వల్లభ అనే అర్థంలో ఈశ్వరుని యొక్క అర్ధాంగి దేవి అని అర్థం వస్తుంది. భూలోక రాజులకి రాజులే కాకుండా ప్రకృతి శక్తులకి అధిపతి అయినటువంటి దిక్పాలులు, దేవతలు, త్రిమూర్తులు వీరందరికీ ఈశ్వరి అయినటువంటి దేవి అని భావం. అలాగే అందరికంటే రాజరాజు అయిన వాడు కామేశ్వరుడు. సృష్టికి మొట్టమొదటి వాడు కామేశ్వరుడు. కాబట్టి ఆ కామేశ్వరుడికి ఈశ్వరి అంటే ఐశ్వర్యమైనది, అంటే భాగ్యమైనది. ఆ కామేశ్వరుని యొక్క భాగ్యం ఎవరు? కామేశ్వరి దేవి అని అర్థం. అలాగే మంత్రాల్లో రాజు షోడశీ మంత్రం, దానికంటే ఉత్తమమైనది మహాషోడశీ మంత్రం. దానిని మంత్రరాజం అంటారు శ్రీ విద్యలో. ఆ మహాషోడశి మహామంత్రాది దేవతగా రాజరాజేశ్వరి దేవి ఆరాధించబడుతోంది. అలాగే శ్రీ విద్యలో అంతర్యాగం, రహోయాగాల్లో ఈ నామానికి విశేషమైన అంతరార్థం ఉంది. కుండలిని శక్తి మూలాధారంలో బయలుదేరి కులమార్గంలో తత్వజ్యోతిగా ముఖ్య ప్రాణంగా ప్రయాణం చేసేటప్పుడు రాజా అనే శబ్దంతో సూచింపబడుతుంది. ఆజ్ఞాచక్రం దాటాక అకుల మార్గంలో తత్వాతీతంగా చిత్కళగా ప్రయాణించేటప్పుడు రాజరాజా అనబడుతుంది. సహస్రారంలో సదాశివ తేజస్సుతోటి కలిసి ఉన్నప్పుడు అదే శ్రీ రాజరాజేశ్వరి అని పిలువబడుతుంది. అంటే తురీయ స్థితిలో ఉన్నటువంటి బిందు జ్యోతియే రాజరాజేశ్వరి అని రహస్యభావం. ఆ పైన సహస్రారం కూడా దాటిన తర్వాత ద్వాదశాంతము బ్రహ్మశీర్షాల్లో ఆ జ్యోతిని లలితా పరమేశ్వరి అని పిలుస్తారు. రాజరాజేశ్వరి అంటే బహిర్జ్యోతి, అంతర్జ్యోతి, పరంజ్యోతి అనే 3 జ్యోతి స్వరూపాలు తానే అయినటువంటి మహాత్రిపుర సుందరి అని భావం. ఇందులో ఈ మంత్రమే నిక్షిప్త మంత్రం. ఈ రాజరాజేశ్వరి అనే మంత్రమే ఒక పెద్ద గొప్ప మంత్రం. ఈ రాజరాజేశ్వరి మంత్రోపాసన రాజ్యపదము, సామ్రాజ్యపదము అని మంత్రశాస్త్రం చెబుతోంది. కాబట్టి రాజరాజేశ్వరి అనే పదమే మంత్రం. అది రాజులకు రాజైన వారిని, దేవతలను పాలించే దేవి అని దీని యొక్క భావం. రాజరాజులుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈశ్వరుడు, చంద్రుడు, కుబేరుడు, మనువు ఇలాంటి వారందరికీ కూడా ఆరాధ్యమైనది. కామేశ్వరునికి ఐశ్వర్యమైనది. మహాషోడశీ మంత్రాది దేవత, సహస్రారం చెందినటువంటి కుండలిని శక్తి అని విస్తృతమైన భావాలు ఈ నామంలో ఉన్నాయి. త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలందరికీ కూడా ఈశ్వరి అయినటువంటి దేవి సకల భువన సార్వభౌమి, శ్రీ మహారాజ్ఞి అని అంతరార్థం. సర్వదేవేశ్వరి, దేవశక్తీశ్వరి, శక్తితత్వేశ్వరి, తత్వభావేశ్వరి, భావమూలేశ్వరి, మూల సర్వేశ్వరి ఆ పరమేశ్వరే. రాజరాజులను శాసించే దేవి అన్నటువంటి కింద నామం రాజరాజేశ్వరి అనే నామం భూలోక చక్రవర్తులనే కాకుండా దేవతాశక్తుల్ని, త్రిమూర్తుల్ని సైతం ఆజ్ఞాపించి సదా పాలించేది. అలాగే రాజరాజైనటువంటి కామేశ్వరునికి ఐశ్వర్యమైనది. షోడశీ మహామంత్రాది దేవత, యోగ సాధనలో తురియ స్థితిని చేరినటువంటి కుండలిని అనే విశేష భావాలు కలిగింది ఆ నామం. రాజపదాన్ని వరుసగా 2 సార్లు రాజరాజా అని ఉపయోగించడంతో వచ్చే 2 శబ్దాలంకారంతో పాటుగా అర్థంలో ఔన్నత్యం కూడా సాధించినటువంటి విశేష నామం అది. అది నామమే కాకుండా ఒక మంత్రంగా ఉపాసిస్తే సర్వ సామ్రాజ్య ప్రదాయకం అని పురాణాలు, మంత్రశాస్త్రం చెబుతున్నాయి. అంతటి మంత్రశక్తీశ్వరి, మహారాజ్ఞి అయినటువంటి దేవి భక్తులను ఎలా అనుగ్రహిస్తుందో చెబుతోంది వచ్చే నామం రాజ్యదాయిని అనే నామం. ఈ రాజ్యదాయిని అనే నామానికి అర్థం రాజ్యాలను ప్రసాదించేది అని, రాజ్యాలను ఇస్తుంది ఆవిడ. దీని యొక్క భావార్థ శ్లోకం దేవాన్ పాలక స్వప్రభృత్వ మహిమోద్దీప్తి ప్రసాదాన్మయా ఆత్మజ్ఞాన సమన్వయాత్కృత మహాసామ్రాజ్య సంపత్ప్రదా స్వర్గావాస ప్రశస్త సౌఖ్య శుభదానందాన్ ప్రపద్యాసదా భక్తాభీష్టద రాజ్యదాయిని మణి
శ్రీ సిడ్నీపురి శారదాన్ అంటే దేవాన్ పాలక స్వప్రభుత్వ మహిమోద్దీప్తి ప్రసాదాన్మయా అన్నారంటే దేవతలు సొంత ప్రభుత్వంగా పాలించుకోవడానికి అనువైనటువంటి రాజ్యాలను ప్రసాదించేటువంటి మహిమ కలిగినది. ఆత్మజ్ఞాన సమన్వయాత్కృత మహాసామ్రాజ్య సంపత్ప్రదానారంటే ఆత్మజ్ఞానంతో సమన్వయం చేయబడి నిర్వహించబడేటువంటి దేహము అనేటువంటి మహాసామ్రాజ్యాన్ని ఇచ్చింది. స్వర్గావాస ప్రశస్త సౌఖ్య శుభదానందాన్ ప్రపద్యా సదా అన్నారంటే ఎల్లప్పుడూ స్వర్గ సౌఖ్యాలని శుభాలని ఆనందాలని ప్రసాదించేది. భక్తాభీష్టద రాజ్యదాయిని మణి అన్నారంటే భక్తులకి వారి కోరికలను నెరవేర్చేది, వారి అర్హతల మేరకి ఆయా రాజ్యాలను ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. ఏ వస్తువు, ఏ ప్రదేశము, ఏ విషయాల మీద మరొకరికి ఆధిపత్యం ఉంటుందో అవి వారి రాజ్యంగా పరిగణించబడతాయి. దాన్ని రాజ్యం అంటారు వాటిని. అంటే ఎవరి కోరిక అర్హతను బట్టి వారికి ఆయా రాజ్యాలను అనుగ్రహించే దేవి అని దీనికి అర్థం. ఇంతకుముందు రావణం చెప్పినట్టుగా రాజరాజేశ్వరి కాబట్టి, రాజరాజేశ్వరి అంటే రాజరాజులకి ఈశ్వరి కాబట్టి రాజ్యదాయిని, రాజ్యం ఇవ్వగలదు ఆవిడ. అంటే తనను ఉపాసించినటువంటి త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అనే దేవతలందరూ కూడా పాలించుకోవడానికి వారికి తగినటువంటి రాజ్యాలను ప్రసాదించింది. భక్తులకి, యోగులకి, సాధకులకి వారి అర్హతలను బట్టి రాజ్యాలను ఇస్తుంది దేవి అని అర్థం. ఇక పురాణం ప్రకారం చూస్తే త్రిమూర్తులకి, అష్టదిక్పాలకులకి వారి రాజ్యాలు ఇచ్చినట్టుగా పురాణంలో చెప్పబడింది. ఈశ్వరుడికి కైలాసం, విష్ణువుకి వైకుంఠం, బ్రహ్మకి సత్యలోకం, ఇంద్రుడికి అమరావతి స్వర్గలోకం, అగ్నికి తేజోవతి, యమునికి సంయమని, నిరుతికి కృష్ణాంగన, వరుణునికి శ్రద్ధావతి, వాయువుకి గంధవతి, కుబేరుడికి అలకావతి, ఈశానుడికి యశోవతి అనేటువంటి సామ్రాజ్యాలు నగరాలతో సహా ఇచ్చింది దేవి అని పురాణంలో చెప్పబడింది. ఇవి సామాన్య రాజ్యాలు కావు. ఇవి సామాన్య రాజ్యాలు అనుకోకుండా ఆధ్యాత్మిక అర్థాలతో కూడినటువంటి విశేష రాజ్యాలు ఇవి వారికి ఇచ్చినవి. వాటి మీద ఆధిపత్యం అంటే ఆయా ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభూతికి తెచ్చుకోవడం అన్నమాట. అలా తత్వానుభూతిని దేవతాశ్రేష్ఠుడికి ప్రసాదించిన దేవి అనేది నాకు భావం. ఇంద్రియాలు, అంతఃకరణం కలిసినటువంటి దేహమే ఒక రాజ్యంగా, దానికి ఆత్మను అధిపతిగా, మహారాజుగా కనుక భావిస్తే సద్బుద్ధితో, నిర్మలమైన అంతఃకరణతో ఇంద్రియాలను సత్కార్యాలకు వినియోగిస్తూ ఆనందించడం అసలైన ఆత్మ సామ్రాజ్య పాలనం. ఆ భక్తులకి ఉత్తమమైనటువంటి ఆత్మ సామ్రాజ్య ఆధిపత్యాన్ని అనుగ్రహిస్తుంది దేవి అనేది మరొక అర్థం. దీనికి రాజ్యం అంటే స్వర్గ సౌఖ్యాలు అనేటువంటి అర్థంలో జీవులకి వారి కర్మఫలాలను బట్టి స్వర్గ సౌఖ్యాలను ప్రసాదించే దేవి అని కూడా దీని యొక్క భావం. స్వర్గం అంటే సువర్గం అని కనుక చూసుకుంటే మనం, సు అంటే మంచిది, వర్గం అంటే పరివారము, బంధువులు, స్నేహితులు, వీరందరూ కలిసి పరివారం వర్గం అంటే ఆ వర్గం శ్రేయస్సును కలుగజేసేవి. సువర్గం అంటే శ్రేయస్సును కలుగజేసేవి, మంచిని ప్రసాదించేవి, మంచిగా నడిపించేవి అనేటువంటి అర్థం తీసుకుంటే అటువంటి మంచి వర్గం కలిగి ఉండడమే స్వర్గసుఖం అంటే. ఆ స్వర్గసుఖం ఇవ్వడం అంటే మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, మన మిత్రులు, మనకి శ్రేయోభిలాషులు అందరూ కూడా మన శ్రేయస్సును కోరి మనకి మంచి చేసేవారు ఉంటేనే ఆ స్వర్గసుఖం. అటువంటి దాన్ని ప్రసాదించే దేవి అనేది నాకు భావం. రాజ్యం అంటే రాజ్ఞి పాలనా ప్రభావం కలిగిన ప్రదేశం. అంటే రాజు కానీ రాజ్ఞి కానీ పాలనా ప్రభావం ఉన్నటువంటి ప్రదేశాన్ని రాజ్యం అంటారు. అదే ఆ విషయం అనే అర్థంలో చూస్తే సర్వోన్నత మహారాజ్ఞి అయినటువంటి దేవి తన రాజ్యాన్ని భక్తులకి ప్రసాదిస్తుంది అని కూడా భావం. తన యొక్క రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అంటే క్షిప్రప్రసాదినిగా దేవి కోరిన దానికన్నా ఎన్నో రెట్లు ఇయ్యగలదు అనడానికి ఈ అర్థం సమన్వయం అవుతుంది. ఇక్కడ రాజ్యం అంటే మోక్షం అని కూడా అర్థం ఉంది. ఇహలోకంలో రాజ్యాల్ని, పరలోకంలో తన స్వరాజ్యమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇక రాజ్యం అంటే క్షేత్రం అనేటువంటి అర్థం తీసుకుంటే దేహము, కుటుంబము, సంఘము, దేశము, భూమండలము, గ్రహాలు, బ్రహ్మాండాలు, సృష్టి ఇవన్నీ కూడా పరిపాలింపబడేటువంటి క్షేత్రాలు, రాజ్యాలు ఇవన్నీ.
వాటిపైన జీవులకి ఆధిపత్యాన్ని ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. అంటే దేహం పైన ఆధిపత్యం ఉన్నవారు ఉండడం ఎక్కడో లక్షల్లో ఒకరు ఉంటారు, ఒకరు ఉన్న కష్టం. ఇక అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలకు అయినటువంటి వాటి యొక్క స్వభావం మీద ఆధిపత్యం ఉండడం ఏ కోట్లకు కూడా ఒకరు కూడా దొరకదు. దాంట్లో అహంకారం మీద అధికారం ఉన్నవారు అసలు ఇంకా అరుదుగా ఉంటారు. అంటే ఈ అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన దేవి ఆ ఆధిపత్యాన్ని భక్తులకు కూడా క్రమంగా వారి వారి సాధనకు ఫలితంగా ప్రసాదిస్తుంది అనేది ఈ యొక్క భావం. దేవీ సప్తశతిలో సురసుడు అనే రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని సుమేధుడైనటువంటి మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ దేవీ మహాత్మ్యాన్ని విని 12 అధ్యాయాలు విని ఆ తర్వాత దేవుని దీక్షతో 3 సంవత్సరాలు ఆరాధిస్తాడు. అందుకు దేవి సంతోషించి ఆయన కోరిక ప్రకారం తిరిగి ఆయన రాజ్యాన్ని ఆయన ప్రసాదించడమే కాకుండా మరుజన్మలో సావర్ణ్యమను పదవిని కూడా అనుగ్రహిస్తుంది. పురాణాలు దేవి భాగవతంలో కూడా దేవి తన భక్తులకు రాజ్యాన్ని అనుగ్రహించినట్లుగా ఎన్నో గాథలు ఉన్నాయి. అలా సురసుడికి, భండాసురుడు, మహిషాసుర సంహారం తర్వాత ఇంద్రునికి, దేవతలకి తిరిగి వారి వారి రాజ్యాలను ప్రసాదించింది దేవి కనుక రాజ్యదాయిని. శ్రీ విద్యా సాధకులకి సర్వోత్తమమైనటువంటి కాంతి రాజ్యాన్ని ప్రసాదిస్తుంది అని శ్రీ విద్యోపాసుల యొక్క నమ్మకం. ఆ శ్రీ విద్యలో దాన్నే శ్రీ సామ్రాజ్యం అంటారు. అంటే ఆత్మ పరమాత్మలు ఐక్యమైనటువంటి అనంత కాంతి సామ్రాజ్యాన్ని ఇస్తుంది దేవి అని దానికి భావం. ఇక యోగపరంగా తుర్యాతీతమైన స్థితి అంటే సమాధి స్థితిలో కలిగిన బ్రహ్మానందమైనటువంటి రాజ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక రాజ్యదాయిని. అదే సర్వోన్నతమైనటువంటి నిజమైన రాజ్యం. అది ఆ బ్రహ్మానందమే నిజమైన రాజ్యం. అది ఇవ్వడమే ఉత్తమోత్తమైన వరం. ఆ వరాన్ని అనుగ్రహించే దేవి అని ఈ యొక్క భావం. రాజ్యాలను ప్రసాదించే దేవి అని నామం యొక్క భావం. రాజదాయిని అంటే రాజరాజేశ్వరిగా తగిన రాజ్యాలను ఇచ్చేది, త్రిమూర్తులకి, దిక్పాలకులకి మొదలైన దేవతలందరికీ కూడా వారి వారి తగిన రాజ్యాలను ప్రసాదించేది, ఆత్మ సామ్రాజ్యాధిపత్యాన్ని అనుగ్రహించేది, తన స్వరాజ్యమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేది, తుర్యాతీతమైనటువంటి సమాధి స్థితిలో కలిగే బ్రహ్మానందం అనేటువంటి రాజ్యాన్నే ప్రసాదించేది అని విస్తృతమైన భావాలు ఇందులో ఉన్నాయి. దేవి రాజ్యాలను ప్రసాదించడం అనే పురాణ ప్రసిద్ధమైన విషయం సూక్ష్మంగా చెప్పబడింది ఈ నామంలో. అంటే భక్తులకి, యోగులకి, సాధకులకి వారి వారి అర్హతలను బట్టి ఆయా రాజ్యాలను ఇస్తుంది దేవి అని అసలు అంతరార్థం. మహారాజ్ఞిత్వ తత్వం, దానగుణ తత్వం, భక్తానుగ్రహత్వం దీంట్లో ఉన్నటువంటి ధ్వనిభావాలు. ఆ భక్తి సామ్రాజ్య ప్రదాయిని, ఆత్మతత్వ ప్రభాసిని, బ్రహ్మజ్ఞాన ప్రసాదిని, బ్రహ్మానంద విలాసిని ఆ పరమేశ్వరే. రాజ్యాలను ప్రసాదించే దేవి అన్నటువంటి కింద నామం రాజ్యదాయిని అనే నామం రాజ్యం అనే పదానికి ఉన్నటువంటి వివిధమైనటువంటి అర్థాలను అన్వయించుకుని త్రిమూర్తులకి, దేవతలకి వారికి తగిన రాజ్యాలను ఇచ్చింది. విశ్వ సామ్రాజ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని భక్తులకు ప్రసాదించగలిగింది. యోగ సాధకులకు బ్రహ్మానందమైనటువంటి రాజ్యాన్ని అనుగ్రహిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ధ్వనిభావాలు వినిపించింది ఆ నామం. లోకపాలన, జీవలాలన, ఆత్మభావన, జ్ఞాన కామన, తత్వశోధన, మోక్ష సాధన దేవే అనేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి తత్వమూర్తిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. ఆ రాజ్యాలను అనుగ్రహించేటువంటి దేవికి ఆ రాజ్యాలకు ఉండేటువంటి అనుబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం రాజ్యవల్లభ అనే నామం. రాజ్యవల్లభ అనే నామానికి అర్థం ఈ విశ్వానికి అధినేత్రి, ప్రభువి నాయకురాలు అని. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మాండాది సమస్త లోక సమతాపాలేశ సద్వల్లభ స్వరాజ్యాధిప వైభవోన్నత మహాభోగాద్వరాభాసిత విశ్వాధీశ్వర మానసా మహిత సామ్రాజ్యాధిపాశోభిత శ్రీచక్రాధిప రాజ్యవల్లభ ప్రభా సిడ్నీపురీ శారద. బ్రహ్మాండాది సమస్త లోక సమతాపాలేశ సద్వల్లభ అన్నారంటే బ్రహ్మాండాలతో కూడినటువంటి సమస్త లోకాలని సమదృష్టితో పాలించేటటువంటి ఈశ్వరుని యొక్క అర్ధాంగి అయినది.
స్వరాజ్యాధిప వైభవోన్నత మహాభోగాద్వరాభాసిత అన్నారంటే స్వీయమైన సొంతమైనటువంటి తనదైనటువంటి రాజ్యానికి ఆధిపత్యం వహించే వైభవం భోగాలతో భాసిల్లేది. విశ్వాధీశ్వర మానసా మహిత సామ్రాజ్యాధిపాశోభిత అన్నారు. విశ్వానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుని యొక్క మనస్సు అనే సామ్రాజ్యానికి అధిపతి అయినది. శ్రీచక్రాధిప రాజ్యవల్లభ ప్రభా అన్నారు. శ్రీచక్రమైనటువంటి సామ్రాజ్యానికి అధిపతిగా కీర్తించబడేది విశ్వానికి అధినేత్రి అయినటువంటి ఈశ్వరి అని. రాజ్యం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భూమి మీద ఉన్న ఒక మండలం ప్రదేశం అని కాకుండా బ్రహ్మాండాలు చతుర్దశ భువనాలతో కూడినటువంటి విశ్వ సామ్రాజ్యం అనే అర్థంలో చూస్తే ఆ విశ్వ సామ్రాజ్యానికి అధినేత్రి మహారాజ్ఞి దేవి అని భావం. బ్రహ్మాండాధిపత్యాన్ని ప్రసాదించేటువంటి రాజ్యదాయిని అయిన దేవి ఆ బ్రహ్మాండాలకు అధినేత్రి, వాటిని సక్రమంగా సమర్థవంతంగా పాలించేది అని దీనికి అర్థం. వల్లభ అంటే సామాన్యమైన యజమాని లేదా అధినాథురాలు అని కాకుండా రాజ్ఞి మహారాజ్ఞి అనే అర్థంలో దేవి శ్రీ మహారాజ్ఞి అని భావం. రాజ్యం అంటే దేహంలో ఉన్నటువంటి అంతరంగ సామ్రాజ్యం అనే అర్థంలో చూస్తే ఆత్మ సామ్రాజ్యానికి రాజ్ఞి అనే భావం. అంటే ఆత్మ సామ్రాజ్యం నుంచి విశ్వ సామ్రాజ్యం వరకు అన్నిటికీ దేవి అధినేత్రి అని దీని యొక్క అసలు అంతరార్థం. అలాగే ఇంతకుముందు ఆమె చెప్పినట్టుగా రాజ్యం అంటే మోక్షం అనే అర్థం తీసుకుంటే మోక్షానికి అధినాయకురాలు రాజ్ఞి అనే అర్థం కూడా ఇక్కడ సమన్వయం అవుతుంది. అలాగే వల్లభ అంటే ప్రియమైనది అని అర్థం తీసుకుంటే రాజ్యవల్లభ అంటే రాజ్యములు అంటే ప్రియమైనది అని కూడా అర్థం ఉంది. అంటే రాజ్యానికి పైన చెప్పిన అర్థాలన్నీ కూడా తీసుకుంటే అవన్నీ కూడా తాను ఇష్టపడే దేవి అని దీనికి భావం. శ్రీ విద్యలో శ్రీచక్రాన్ని సామ్రాజ్యం అని వ్యవహరిస్తారు. ఆ శ్రీచక్రానికి అధినేత్రి సామ్రాజ్ఞి లేదా శ్రీచక్రాన్ని ఇష్టపడేది అని కూడా భావం. త్రిమూర్తులు ఇతర దేవతలు వాళ్ళ యొక్క స్థానాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉన్నాయి కనుక శ్రీచక్రానికి రాజ్ఞిగా దేవి అంటే ఆ దేవతలందరికీ కూడా అధినాయకురాలు అని భావం. ఇక రాజ్యం అంటే నాదం అని కూడా ఒక అర్థం ఉంది. ఆ నాదం అనే అర్థం తీసుకుంటే దానికి మూలమైనది చిదగ్ని కనుక ఆ దేవి చిదగ్ని వల్లభ అంటే చిదగ్నికి రాజ్ఞి అంటే చిదగ్ని అంటే ఇష్టమైనది అనే అర్థాలు కూడా గ్రహించవలసిన నామం నుంచి. ఇక ఇచ్ఛామాత్రం జగత్సర్వం అని చెప్తాం శాస్త్రం. అంటే దేవి యొక్క ఇచ్ఛయే ఆమె యొక్క కోరికయే ఈశ్వరిగా, ఆ ఈశ్వరియే జగత్తు అంతటికి మూలము ఉపాధి కనుక జగత్తు అనే రాజ్యానికి ఆమె అధినేత్రి అని భావం. విశ్వ సామ్రాజ్యానికి అధినేత్రి అధినాయకురాలు దేవి అని ఈ నామం యొక్క భావం. విశ్వ సామ్రాజ్యం నుంచి ఆత్మ సామ్రాజ్యం వరకు కూడా అన్నిటికీ అధినాయకురాలు, మోక్షానికి అధినేత్రి, శ్రీచక్రానికి సామ్రాజ్ఞి, రాజ్యాలంటే ప్రియమైనది, నాదానికి రాజ్ఞి అంటే నాదస్వరూపిణి అనే విస్తృతమైన భావాలు ఉన్నాయి ఇందులో. బ్రహ్మాండాధిపత్యాన్ని ప్రసాదించేటువంటి రాజ్యదాయిని అయిన దేవి ఆ బ్రహ్మాండాలకు అధినేత్రి అని కూడా భావం. ఈశ్వరుని యొక్క మానసం అనేటటువంటి సామ్రాజ్యానికి అధిపతి అయినది అని అంతరార్థం ఈ నామంలో ఉంది. ఆ విశ్వరాజ్యప్రభ, ఆత్మజ్ఞానప్రభ, తత్వభావశుభ, సర్వరాగప్రభ ఆ పరమేశ్వరే. విశ్వ సామ్రాజ్యానికి అధినేత్రి దేవి అన్నటువంటి కింద నామం బ్రహ్మాండాలతో కూడినటువంటి సమస్త లోకాలకి నాయకురాలు అనే కాకుండా జగత్తుకే శ్రీ మహారాజ్ఞి, ఆత్మ సామ్రాజ్యానికి రాజ్ఞి, మోక్షానికి అధినాయకురాలు, భక్తులకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అనుగ్రహ తరంగిణి, శ్రీచక్రానికి అధినేత్రి సామ్రాజ్ఞి, రాజ్యములంటే ప్రియమైనది రాజ్యవల్లభ అంటే రాజ్యములంటే ప్రియమైనది, నాదస్వరూపిణి అనేటటువంటి వివిధమైనటువంటి విశేషార్థాలతో నిండింది ఆ నామం. విశ్వమంతా కూడా ఈశ్వర ఇచ్ఛా సంకల్పం మాత్రం కనుక వాటికి మూలమైనటువంటి అంటే ఈ ఈశ్వరుని యొక్క ఇచ్ఛా సంకల్పం వాటికి మూలమైనటువంటి ఈశ్వరుడే రాజ్యమై ఆయనకు ప్రియమైనదిగా దేవి సర్వభావ సమన్విత, సర్వభావ సర్వోన్నతిగా వెలుసిల్లుతోంది ఆ నామంలో. సృష్టికి అధినేత్రి అయినటువంటి దేవి యొక్క సృష్టి పాలనా లక్షణాన్ని చెబుతోంది వచ్చే నామం రాజత్కృప అనే నామం. ఈ రాజకృప అనే నామానికి అర్థం విరాజమానమైన
దీని యొక్క భావార్థ శ్లోకం సర్వోత్కృష్టదయా సముద్ర హృదయాంతర్భాస జీవాధిప బ్రహ్మాండాంతర జీవకోటి సమతా వీక్షణ్య లక్షణ్యత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కళాపారీణ రాజత్కృపా ప్రేమోల్లాస సుధానురాగ భరిత సిడ్నీపురీ శారదా సర్వోత్కృష్ట దయా సముద్ర హృదయాంతర్భాస జీవాధిప అన్నారంటే హృదయంలో మహోన్నతమైనటువంటి దయా సముద్రాన్ని నింపుకుని జీవులను రక్షించేది. బ్రహ్మాండాంతర జీవకోటి సమతా వీక్షణ్య లక్షణ్యత అన్నారు. బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవకోట్లని సమానంగా వీక్షించే లక్షణం కలిగింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కళాపారీణ రాజత్కృప అన్నారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో నైపుణ్యం సామర్థ్యం కలిగింది. సర్వోత్కృష్టమైనటువంటి దయాస్వరూపమైనది. ప్రేమోల్లాస సుధానురాగ భరిత అన్నారండి. ప్రేమ అనురాగాలు నిండినటువంటి స్వభావం కలిగినటువంటి ఈశ్వరి అని. జీవుల్ని లోకాలని పాలించడంలో దేవి యొక్క అవ్యాజమైనటువంటి అపారమైనటువంటి దయాగుణం సర్వోన్నతమైనది అని అర్థం. అంటే ఏ ఏ జీవులకి ఏ ఏ కాలాల్లో ఏమేమి అవసరమో అవన్నీ కూడా కనిపెట్టి వారి కర్మఫల ఫలితాలను బట్టి వాటిని అనుగ్రహిస్తూ ఉంటుంది దేవి అని దీని యొక్క అర్థం. భక్తుల పట్ల సదా సర్వోత్కృష్టమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి కృప కలిగినది. కేవలము కృపామూర్తిగా ప్రకాశించేది దయామూర్తి అని భావం. సృష్టి నిర్వహణలో దుష్టుల్ని శిక్షించడం, సుజనులను రక్షించడం అటువంటి కార్యాల ద్వారా దయాహృదయంతో జీవులందరికీ వారి వారి యోగ్యతలను బట్టి అనుగుణమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తుంది దేవి అని భావం. రాజం అంటే విరాజమానంగా ప్రకాశించడం మహోన్నతమైన దయ కలిగినది. అంటే పరంజ్యోతిగా దర్శనమిచ్చేటటువంటి దయా స్వభావం కలది అని భావం. శంకరుల వారు సౌందర్యలహరిలో దేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాల గురించి వారిని రెండు మూడు శ్లోకాల్లో వర్ణిస్తారు. అలాగే మూక కవి దేవి యొక్క కటాక్ష వీక్షణాలని ఆయన పంచశతిలో ఉన్నటువంటి కటాక్ష శతకంలో వర్ణిస్తారు. ఒక 100 పద్యాల్లో 100 శ్లోకాల్లో. వాటిలో ఒక ఉదాహరణ కల్లోలితేన కరుణారస వేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తపకించన కుంచితేన కామాక్షి తన శిశరీ కురు వీక్షితేనా అన్నారు. అంటే అమ్మా కామాక్షిదేవి, నీ శరీరమే ఒక కరుణా సముద్రం. నీ కన్ను అందులో తరంగంలా ఉంటుంది. దానిలో దయారసం మరీ పొంగిపోతూ ఉంటుంది. ఆ కన్ను కాడుకు దిద్దబడింది, కొంచెం వంగి ఉంది. దానిలో అందమైనటువంటి మందహాసం చిందులు తొక్కుతోంది. దయారసమైనటువంటి నీ కంటి చూపుతో సంసార తప్పుడనేటువంటి నన్ను చల్లబరచవమ్మా అంటాడు ఆయన. అంటే కరుణారస సాగర అనేటువంటి లలితానామార్థము, శంకరుల వారి జైతి కరుణ కాచితరుణ అన్న శ్లోకభావము కూడా ఇక్కడ అన్వయించబడతాయి. అలాగే మరొక శ్లోకంలో అంటారు మూకకవి గారు, త్రయంబకం త్రిపుర సుందరి హర్మ్యభూమి రంగం విహార సరసీ కరుణా ప్రవాహ దాసాస్త వాసవముఖా పరిపాలనీయం కామాక్షి విశ్వమపి వీక్షణ భూభుతస్తే అంటారు. అంటే అమ్మా ఓ కామాక్షి, నీ యొక్క కటాక్షమే ఒక రాజు. ఆ కటాక్ష రాజునికి శివుని శరీరమే ఒక భవనం. ఆయన యొక్క కటాక్షరాజు యొక్క కరుణా ప్రవాహమే ఆయన యొక్క విహార సరస్సు. ఆ రాజుకి ఇంద్రాదులందరూ సేవకులు. విశ్వమే ఆ రాజుకి పరిపాలనీయము, సామ్రాజ్యము. అంటే ఆ దేవి యొక్క కరుణా కటాక్షం అనేటువంటి మహారాజుకి విశ్వం అంతా కూడా సామ్రాజ్యము. అంటే విశ్వాన్నంతటినీ కూడా ఆమె యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ద్వారా రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ అని అర్థం. ప్రకాశవంతమైనటువంటి దయాస్వరూపమే దేవి అని ఆమె యొక్క భావం. వాత్సల్యంతో కరుణా హృదయంతో జీవులందరికీ కూడా వారి వారి యోగ్యతలను బట్టి అందుకు అనుగుణమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తుంది. పరంజ్యోతిగా దర్శనమిచ్చేటువంటి దయా స్వభావం కలది.
విశ్వంలో ఉన్నటువంటి జీవకోట్లని సమానంగా వీక్షించేటువంటి లక్షణం కలది. సర్వ సృష్టి నిర్వహణలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బాధ్యతలతో పరిపాలిస్తూ జీవులపై అపరిమితమైనటువంటి అవ్యాజమైనటువంటి కరుణను ప్రసాదించేటువంటి అమృత వర్షిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ కరుణా స్వరూప, జ్ఞాన ప్రదీప, తేజ ప్రతాప, విశ్వకలాప, భక్తి సల్లాప, తత్వ నిరూప ఆ పరమేశ్వరే. విరాజమానమైనటువంటి కరుణా స్వరూపము దేవి అన్నటువంటి కింద నామం రాజత్కృప అనే నామం తన దయా స్వభావంతో జీవకోట్లని సమదృష్టితో లాలించి పాలిస్తుందని, వారి వారి అవసరాలకు తగినట్లుగా ఫలాలను ప్రసాదిస్తుందని విశేషమైనటువంటి అర్థాలు కలిగింది. అవ్యాజ కరుణామూర్తిగా, దయా సుకీర్తిగా, వాత్సల్యానురాగవర్తిగా, కర్మఫలాల యొక్క ప్రసాదానువర్తిగా, జీవలాలనా ప్రవర్తిగా, పాలనా చక్రవర్తిగా దేవిని సర్వోన్నత దయా వైభవోపేతంగా దర్శింపజేసింది ఆ నామం. దయామూర్తి అన్నటువంటి ఇదివరకటి నామం, అవ్యాజ కరుణామూర్తి అన్నటువంటి వచ్చే నామాలు కూడా చెప్పే కరుణాతత్వం ఈ నామంలో విరాజమానంగా ప్రకాశించింది. దయా స్వభావం వల్ల భక్తులకు కలిగేటటువంటి ప్రయోజనాలను వివరిస్తోంది వచ్చే నామం. రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే నామం. ఈ నామానికి అర్థం, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే నామానికి అర్థం అధికార స్థానాల్లో ఉంచబడినటువంటి ఆశ్రితులు కలది. అంటే తన యొక్క భక్తుల్ని ఆశ్రితుల్ని కూడా ఉన్నతమైన స్థానాల్లో రాజపీఠం మీద ఎక్కించి కూర్చోబెడుతుంది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం త్వద్భక్తాన్ ఘనరాజరాజ పదవీ సంస్థాప్య రాగాయుత శ్రీచక్రార్చక యోగి పుంగవ తవ సాయుధ్య సంపత్ప్రదా జుల్లోకాధిప రాజపీఠ సునివిశ్రేత్యే నిజాయాశ్రిత జ్ఞానాద్భాసిత సర్వశక్తి మహిత సిడ్నీపురీ శారదా. త్వద్భక్తాన్ ఘనరాజరాజ పదవీ సంస్థాప్య రాగాయుత అన్నారంటే తన భక్తుల్ని ఉన్నతమైనటువంటి రాజరాజ పదవుల్లో నిలిపే ప్రేమానురాగాలు కలిగినది. శ్రీచక్రార్చక యోగి పుంగవ తవ సాయుధ్య సంపత్ప్రదా అన్నారంటే శ్రీచక్రార్చన చేసేటువంటి యోగి శ్రేష్ఠులకి తన సాయుధ్య సంపదను ప్రసాదించేది. జుల్లోకాధిప రాజపీఠ సునివేశ్రిత్యే నిజ ఆయాశ్రిత అన్నారంటే మహేంద్ర రాజపీఠం అంటే ఉన్నతమైనటువంటి అధికార స్థానాల్లో తన భక్తులను నిలిపేది. జ్ఞానాద్భాసిత సర్వశక్తి మహిత అన్నారంటే జ్ఞానంతో ప్రకాశించేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఈశ్వరి. ఆశ్రితులు అంటే తనను ఆశ్రయించిన వారు, భక్తులు, తనను నమ్ముకున్నవారు, అటువంటి వారిని ఉచితమైనటువంటి ఉన్నతమైనటువంటి అధికార స్థానాల్లో ప్రతిష్ఠించేది, వారికి తగిన గౌరవ ప్రతిష్టలు కలిగించేది అని కూడా అర్థం. రాజపీఠం అంటే మహేంద్ర సామ్రాజ్య పీఠం అనే అర్థం గ్రహిస్తే ఇంద్రాదులైనటువంటి తన ఆశ్రితుల్ని, భక్తుల్ని బండాసుర మహిషాసురాది రాక్షస వధానంతరం వారిని వారి వారి రాజపీఠములందు ప్రతిష్ఠించింది దేవి అని భావం. నివేశం అంటే గృహం, నివాస స్థానం అనే అర్థం తీసుకుంటే తనను ఆశ్రయించిన వారికి నిజ 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 నివేశ నిజాశ్రిత అన్నారు కాబట్టి తనను ఆశ్రయించిన వారికి తననే వారికి నివాసస్థానంగా చేస్తుంది. అంటే తనలో కలుపుకుంటుంది, అటువంటి వారిని తనలో చేర్చుకుంటుంది అని భావం. ఇక నిజాస్థితులు అంటే నిజమైన స్వీయమైన సత్యజ్ఞానానంద స్వరూపము సగుణ స్వరూపాన్ని ఆశ్రయించిన వారు అని అర్థం. నిజమైన స్వరూపాన్ని ఆశ్రయించిన వారు అంటే దేవీ భక్తులు. రాజపీఠం అంటే సర్వాధిష్టానమైనటువంటి పరబ్రహ్మము అని అర్థం. కనుక దేవి తన భక్తులకి పరబ్రహ్మాన్ని నివాస స్థానంగా చేస్తుంది, అంటే బ్రహ్మైక్య సిద్ధిని ప్రసాదిస్తుంది అని అర్థం. ఇక నిజ అనే పదాన్ని నీ జ అని విడదీస్తే నీ అంటే లేని, జ అంటే జననము అనే అర్థాల్లో తనను ఆశ్రయించిన వారికి జననం లేనటువంటి ఆశ్రమం గలవారినిగా చేస్తుంది, అంటే వారికి జననం లేకుండా పునర్జన్మ లేకుండా చేస్తుంది అని భావం. తన ఆశ్రితులకి
జన్మ లేనటువంటి మోక్షస్థితిని కల్పించి రాజపీఠం అంటే రాజపీఠం అంటే తన స్థానం అనేది నివసింపజేసే దేవి అని భావం. అసలు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందమే అసలు రాజపీఠం, అదే నిజమైన రాజపీఠం. అది తన ఆశ్రితులకి ఈ తాత్కాలికాలు, అవినీతిమయాలు, పాపమూలకాలు అయినటువంటి ఐహికమైనటువంటి అధికార స్థానాలు కాకుండా నిత్య సత్యమైనటువంటి బ్రహ్మానంద పదాన్ని ప్రసాదిస్తుంది అని కూడా అంతరార్థం. అంటే ఇంద్రియాల చేత కట్టుబడిన వారిని దాంట్లోంచి విడిపించి తమకు తాము ప్రభువులుగా ఉండేటట్లుగా జ్ఞానశ్రేష్ఠునిగా చేస్తుంది అని అంతర్గత భావం. శ్రీచక్రపరంగా రాజా అంటే బిందువు అని అర్థం. బిందువుకు రాజలక్షణం ఎలా వచ్చిందంటే బిందువు అగ్నిసోమాత్మకం కనుక అగ్ని సోమ ఈ రెండూ కూడా రాజదీప్తవు అనే ధాతువుని వచ్చాయి కనుక రెండూ వెలుగే కాబట్టి ఆ వెలుగుల యొక్క సమ్మేళనమే బిందువు కనుక అది రాజశబ్దంతో చెప్పబడింది. దేవిని శ్రీమూర్తిగా చెప్తూ రాణిపీఠం అనకుండా రాజపీఠం అనడానికి కారణం ఏంటంటే దేవి బిందుమండల వాసినిగా నా స్త్రీ నపుమాన్నపుంసక అని ఉంటుంది. అంటే రాజశబ్దానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు, ఆ బిందుమండల వాసినిగా ఉన్న దేవి కాబట్టి రాజశబ్దం దీప్తి, కాంతి, జ్యోతి అనేటువంటి అర్థంలో చెప్పబడింది కనుక ఆ రాజపీఠం అంటే బిందుపీఠము, బిందు మండలము అంటే బిందువు మధ్యలో ఉన్నటువంటి త్రికోణము, అదే సర్వ సృష్టికి అధిష్టానం కనుక అది రాజపీఠం. తనను ఆశ్రయించిన భక్తులు సకామంగా పూజ చేసేవారికి ఐహికమైన పదవులు, ఆస్థానాలు, సంపదలు కలిగిస్తుంది. నిష్కామంగా ధ్యానించే వారికి రాజపీఠ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది అని భావం. యోగపరంగా బిందు మండలం అంటే సహస్రాలను బిందు మండలం అంటారు. ఆ సహస్రాలను చెందినటువంటి కుండలిని శక్తిని అది క్రియా నిష్క్రియలకు అతీతంగా సాదాక్షికళగా ప్రకాశిస్తుంది. సహస్రాలంలో సదాశివ తేజస్సుతో కలిసినప్పుడు ఆ సహస్రారాన్ని రాజపీఠం అని పిలుస్తారు. ఆ సాదాక్షికళ రాజరాజేశ్వరి అవుతుంది. ఇంకా పైకి ద్వాదశాంతం బ్రహ్మశీర్షాల్లోకి చేరినప్పుడు లలితా పరమేశ్వరి అనబడుతుంది. అది సమాధి స్థితిని చేరిన వారికే ఆ అనుభూతి తెలుస్తుంది. సహస్రారాన్ని చేరినటువంటి ప్రాణశక్తే రాజపీఠాన్ని చేరి నివాస స్థానంగా చేసుకున్నటువంటి శివశక్తి ఐక్య స్వరూపిణి అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఈ నామంలో రాజ్యశ్రీ మంత్రం అని ఒక మంత్రం ఉంది. అది అధికారాన్ని, ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తున్నది దాని ధ్యానం వల్ల. దానికి ధ్యాన శ్లోకం శ్వేతాశ్వ సంస్థాం స్ఫటిక ప్రభాసాం ఇష్టాభయాసి త్రిశికాన్ వహంతీం శుభ్రాంశుగాం చంద్రకళావతంసాం రాజ్యశ్రీయం నౌమి శ్రీచేష్టదాత్రీం అని. దాని యొక్క మంత్రం, ఆ రాజ్యశ్రీ మంత్రం ఆం శ్రీం హ్రీం క్లీం కృపారాజితే నివేశే మాం శ్రితోస్మి రాజ్యశ్రీయై నమః అని. తనను ఆశ్రయించిన వారికి అత్యున్నతమైన స్థానాలను కలిగించే దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే తనను ఆరాధించినటువంటి ఇంద్రాదులకి రాజపదవులను ఇచ్చింది, తన ఆశ్రితులకి భక్తులకి తానే నివాసమైనది, తనలో చేర్చుకునేది, పరబ్రహ్మం నివాస స్థానంగా కలిగించేటువంటి బ్రహ్మైక్య సిద్ధిని ప్రసాదించేది, వారికి పునర్జన్మ లేనటువంటి మోక్షస్థితిని కల్పించేది, బ్రహ్మజ్ఞాన నిష్ణాతులుగా చేసేది, నిష్కామంగా ధ్యానించే వారికి రాజపీఠ సాన్నిధ్యాన్ని ప్రసాదించేది, అంటే తన సాన్నిధ్యాన్ని ప్రసాదించేది, శివశక్తైక్య స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఈ నామంలో ఉన్నవి. ఆ స్వరాజ్య ప్రసాద సద్భావ ప్రభావ సుభక్తి ప్రమోద ప్రజ్ఞాన ప్రశస్త సన్ముక్తి ప్రదాత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.